అందరికీ నమస్తే. నేను భార్గవ్. వేటి న్యూస్ నిర్వహించినటువంటి ఈవెంట్లో రేవంత్ రెడ్డి గారు పాల్గొన్నారు నిన్న. కన్క్లేవ్ అంటారు దాన్ని. వేటి న్యూస్ నిర్వహించింది. సో దాంట్లో ప్రజాప్రతినిధులు, మీడియాకు సంబంధించిన వాళ్ళు, వ్యాపారవేత్తలు, పెద్ద పెద్దోళ్ళంతా కీలకమైన వ్యక్తులంతా అందులో ఈవెంట్లో పాల్గొన్నారు. ఒకసారి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు వినిపిస్తాను నేను మీకు. వినండి. బండి సంజయ్ గారు నైతిక బాధ్యత తీసుకొని కొడుకుని వెంబడే విచారణ పంపించాలి. నేను కూడా సూచన చేస్తున్న ప్రజాప్రతినిధిగా ధైర్యంగా ఎదుర్కోవాలి. పారిపోతే పరిష్కారం కాదు కదా. నేను బండి సంజయ్కి సూచన చేస్తున్నా. బండి సంజయ్ కూడా కష్టపడి కింద నుంచి కార్యకర్తల నుంచి అక్కడికి వచ్చాను. కొడుకు తప్పి నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు బండి సంజయ్ గారు తప్పు చేయలేదు, బండి సంజయ్ కొడుకు తప్పు చేసిన అన్నావు. నైతిక బాధ్యత వహించి బండి సంజయ్ తీసుకొని వచ్చి పోలీసులకు అప్పచెప్పాలని చెప్పి అంటున్నాడు రేవంత్ రెడ్డి గారు. మరి మీరు ఉన్నది ఎందుకండి? మిమ్మల్ని గెలిపించింది ఎందుకు? మిమ్మల్ని ముఖ్యమంత్రి చేసింది ఎందుకు? బండి సంజయ్ తీసుకొచ్చి ఇగో నా కొడుకు అని చెప్పి మీ ముందు పెడితే మీరు అప్పుడు అరెస్ట్ చేస్తారా? అంత ధీరమైన పరిస్థితుల్లో పోలీస్ డిపార్ట్మెంట్ ఉందా? డీజీపీకి ఆదేశాలు ఇచ్చి 7 పట్టుకురాపోండి అని చెప్తే ఎక్కడున్నా పట్టుకొని వస్తారు, గుంజుకొని వస్తారు. ఈ చిన్న లాజిక్ మిస్ అయ్యి మీరు బండి సంజయ్ బాధ్యత వహించాలి, తీసుకొచ్చి మాకు ఇవ్వాలి, ఇవన్నీ చేస్తే మరి మీరు ఉన్నది ఎందుకు? మీ పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నది ఎందుకు? ఎంత కామెడీగా మాట్లాడుతున్నారండి మీరు ముఖ్యమంత్రి. తలవంపులు వచ్చినాయి కానీ నిలబడి తప్పైనా ఒప్పైనా నిలబడి జవాబు చెప్పాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధిగా బండి సంజయ్ మీద ఉంది. దాని నుంచి ఆ బాధ్యత నుంచి బండి సంజయ్ తప్పించుకోలేడు. నేను ఈ వేదిక మీద నుంచి బండి సంజయ్ గారికి సూచన చేస్తున్నా, తక్షణమే నీ కొడుకుని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో నువ్వే అప్పచెప్పు. అదో మళ్ళా అదే పోలీస్ స్టేషన్లో అప్పచెప్పాలంట. మరి పోలీసు వాళ్ళు ఉన్నది ఎందుకు? మీరు హోంమంత్రిగా ఉన్నారు, మీరు మీ పక్కన ఉండేటోళ్ళన్నా మీకు చెప్పలేదా సార్ ఇది మాట్లాడొద్దు, ఇది మాట్లాడాలా అని? హోంమంత్రిగా ఉన్న మీరు బండి సంజయ్ తీసుకొచ్చి అప్పచెప్తే అరెస్ట్ చేస్తాము, లోపలేస్తామంటే ఇదేంది? మరి మీరు ఎందుకున్నారు? మీ ప్రభుత్వం ఎందుకుంది? మిమ్మల్ని గెలిపించింది ఎందుకు? అసలు అంత నిస్సహాయ స్థితిలో పోలీసు వాళ్ళు ఉన్నారా? ఒక్క ఫోన్ చేసి మీరు డీజీపీకి ఎక్కడున్నారో పట్టుకరా అని అంటే పోయి తీసుకొని వస్తారు. మొన్న నేపాల్కి సంబంధించిన ఒక ఆమె ఐపీఎస్ భార్యను ఏదో చంపితే వాళ్ళని నేపాల్ పోయేసరికి పట్టుకురు కదా. ఇప్పుడు మన దేశంలో ఉన్న వాళ్ళని పట్టుకోవడానికి ఏమైంది మీకు? వల్ల నీ గౌరవం పెరుగుతుంది సమాజంలో. విచారణను ఎదుర్కోమని తప్పో ఒప్పో విచారణ అధికారులు తెలుసా, నిజాయితీ కలిగిన అధికారులను వేసిన విచారణ ఎదుర్కొని నిలబడు, అంతే తప్ప పారిపోతే ఆదర్శంగా ఉండాలి. ఇప్పుడు మేము ఇవన్నీ ఇవన్నీ అసర్టైన్ చేసుకున్న తర్వాత కంప్లీట్ గా అగ్రెసివ్ గా పోలీస్ బిహేవ్ చేస్తాం. ఇప్పుడు ఇవన్నీ అసర్టైన్ చేసుకొని నోటీసులు ఇచ్చినాం. నాకంతా ఇప్పుడు అంత అగ్రెసివ్ గా అయితే పోలీసు వాళ్ళు ఏడా కనపలే. ఈ కేసు విషయంలో నన్ను అడిగితే పోక్సో కేసు నమోదైన వెంటనే 24 గంటలు అరెస్ట్ చేయాలి నమోదైన వ్యక్తిని. ఇప్పటికి తప్పించుకొని తిరుగుకుంటే ఎన్ని రోజులు అయింది? వారం రోజులు దాటిపోయింది. సో మీ పోలీస్ డిపార్ట్మెంట్ పనితీరు ఇక్కడ కనిపిస్తుంది కదా. కుకట్పల్లి డీసీపీ గారు చెప్తారు, రితిరాజ్ గారు పారిపోయిండు, పట్టుకుంటాము, అరెస్ట్ చేస్తామని చెప్పి ఇప్పటికి చెప్పి వారం రోజులు అయింది. ఇప్పటికే ఏడున్నాడో ఏడ తిరుగుతున్నాడో ఇప్పటివరకు పట్టుకోలేదు. దేశంలోనే నెంబర్ 1 పోలీస్ అని చెప్పుకుంటాం మళ్ళీ మనం తెలంగాణలో. ఇది మన పనితీరు. ఈ సమయం లోపల వాళ్ళు స్పందిస్తారని ఆశ, స్పందించకపోతే పోలీస్ రకంగా వ్యవహరిస్తుంది. దీంట్లో 2 రోజులు వాయిదా వేసుకోవడం వల్ల వాళ్ళకు వచ్చే లాభం ఏం లేదు. ఎందుకు లేదు? లాభం ఎందుకు ఉండదు? నష్టం ఉంటుంది. కేసు విషయంలో 2 రోజులు వాయిదా వేయడం వల్ల కేసులో తారుమారు చేసే అవకాశాలు ఉంటాయి. ఎవిడెన్స్ని కేంద్ర మంత్రిగా ఉన్నాడు కాబట్టి ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఇది ముఖ్యమంత్రికి కూడా తెలుసు, ఈ విషయం ఆయనకు కూడా తెలుసు. 2 రోజులు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? ఈలోపు ఏమైనా ఉంటే మ్యానిపులేట్ చేసి తారుమారు చేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి తీసుకున్నారు. ఇప్పుడు ఇంకోటి చూపిస్తా మీకు. నేను రూపాయలు అయినట్టుంది డాలర్. ఆ రోజు ఎంత ఉంది? 45 రూపాయలు 50 రూపాయలు ఉంటుంది. సో ఈ గురించి చెప్పి ముజే జోడా ఏదైతే అంటే ఆ రోజుల్లో ఇచ్చినట్టు మీరు తెలుగు అన్న మాట్లాడండి, ఇంగ్లీష్ అన్న మాట్లాడండి, హిందీ అన్న మాట్లాడండి, ఏదైనా ఒకటే లాంగ్వేజ్ మాట్లాడండి. మీకు హిందీ రాదు చక్కగా మాట్లాడతారు, టంగ్ స్లిప్ అవుతారు, ఇజ్జత్ పోతారు. ఇంత ఎందుకు మాట్లాడాలి? ఎందుకు సోషల్ మీడియాలో కామెంట్స్ పెట్టించుకోవాలి? ఈరోజు ఇప్పుడే టీవీలో చూసినాం 97 రూపాయలు అయినట్టుంది డాలర్. ఆ రోజు ఎంత ఉంది? 45 రూపాయలు 50 రూపాయలు ఉంటుంది. సో ఈ కంపారిజన్ ఆర్థిక వ్యవస్థ బడ్జెట్ కానీ ఆయన రేవంతాజీ అని ఆపుని సోదని చెప్పి అంటున్నాడు డైరెక్ట్గా జర్నలిస్టు. అదంతా విన్నాం మేము. అది కాదు, వేరేది నేను అడిగేది, నువ్వు చెప్పేది వేరు, సంబంధం లేకుండా మాట్లాడుతున్నావు ఏందని చెప్పి ఆ జర్నలిస్ట్ అంటుండు. మళ్ళీ వినండి మీరు. కానీ ఆయన రేవంతాజీ
సో ఈ కంపారిజన్ ఆర్టికల్ వస్తా అవైతే విన్నాం సార్ మేము. కానీ ఆయన రేవంతాజీ అని కాపు నీ సోద అంటున్నాడు డైరెక్ట్గా, నీకే అర్థం కావట్లేదు. వాదించి పర్టికులర్ గా మాట్లాడాడు. Yes. అది Yes. అంటే రాష్ట్ర ప్రభుత్వం గత 10 సంవత్సరాలు కేసీఆర్ గారు ఏ రోజు కూడా సహకరించలేదు. నాకు ఒకటి నాకు అర్థం కాని విషయం ఏంటంటే, కేసీఆర్ పేరు తీయకుండా అసలు మీరు ఎక్కడ మాట్లాడరు. కేసీఆర్ అనే ఆ పేరు తీయకుండా మీరు ఇంటర్వ్యూ ఇయ్యరు. బహిరంగ సభలో అయితే అసలు మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా కేసీఆర్ అది ఇది ఇదే ఆయన పేరు లేకుండా మాట్లాడే పరిస్థితే ఉండదు మనకి. ఎందుకంటే వేరే సబ్జెక్ట్ రాదు కాబట్టి కేసీఆర్ మీద నుంచి స్టార్ట్ చేయాలి, కేసీఆర్ మీద ఎండ్ చేయాలి. కలిసి రాలేదు, మాకు అనుమతులు అడగలేదు, మమ్మల్ని నిధులు అడగలేదు. జస్ట్ అక్కడ ప్యార్ రహేతో బస్ ప్యార్ మేము మర్ జాऊंगा అని చెప్పి మెదక్లో ఒకసారి అన్నాడు. ఆయన ప్రేమ అడిగింది, నువ్వు మాత్రం నిధులు అడుగుతావు, నిధులు అడగాలంటే మాత్రం కలిసి ఉండాలి అన్నాడు. నేను కూడా కలిసి ఉంటా, కలిసి పనిచేద్దాం, వికసిత్ భారత్ నేను కూడా కలిసి ఉంటా, కలిసి పనిచేద్దామని చెప్పి అంటుండు. పార్టీలోకి పోవడం ఒక్కటే తక్కువైంది ఇప్పుడు. ఇక కలిసి ఉంటా, కలిసిపోతా, కలిసి పనిచేద్దామంటే అర్థమైంది. మీరు ఒకసారి చెప్పండి, కామెంట్ చేయండి కింద. సరే, అఫీషియల్గా ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉండొచ్చు, తర్వాత ఏదైనా జరగవచ్చు కదా అసెంబ్లీ ఎన్నికల ముందు. ఆల్రెడీ ఇప్పటి నుంచి టచ్లో ఉంటే అప్పటికి జాయిన్ అవ్వచ్చు. జాయిన్ అయ్యి, ఇగో ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, చలో ముఖ్యమంత్రి నేనే, మీ పార్టీలోకి వస్తా, ఇవన్నీ సెటిల్మెంట్లు జరుగుతాయి తర్వాత. ఆల్మోస్ట్ ఇప్పుడు ఆయన మోడీతో కలిసినట్టే ఉన్నది. బంధుత్వము ఆ సభలో మీరంతా గమనిస్తే అర్థమైపోతుంది సింపుల్గా. ఉంది, తెలంగాణ రైజింగ్ నాకుంది. ఈ రెండు కలిస్తేనే ఈ దేశం, రాష్ట్రాల అభివృద్ధి జరగకుండా దేశం అభివృద్ధి జరగదని నేను చెప్పిన, ఆయన కూడా అదే ఆమోదించారు. మా మధ్యలో రెండు ప్రభుత్వాల యొక్క సహకారము, పాలసీ పెరాలసిస్ లేకుండా. పాలసీ పెరాలసిస్ ఏంది నాకు అర్థం కాలేదు. పాలసీ పైల్చన్లే, ఇంకా పెరాలసిస్ అంటే దానికి దీనికి ఏం సంబంధం? పాలసీ పెరాలసిస్ లేకుండా పాలసీ ఎక్స్చేంజ్ చేసుకోవడానికి. ఇప్పుడు మీకు మీ పక్కనున్న వాళ్ళు ఎవరో జర చదువుకున్న వాళ్ళనైనా పెట్టుకోండి. చదువు రాదు, సబ్జెక్ట్ రాదు, పక్కనున్న వాళ్ళంతా ఎవరెవరినో పెట్టుకున్నారు, కనీసం ఏం మాట్లాడుతున్నావో కూడా తెలియకుండా మాట్లాడుతున్నారు. మీరు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి, మీరు కౌన్సిలర్ కాదు, కార్పొరేటర్ కాదు, చిన్న వ్యక్తి కాదు, మీరు పెద్ద వ్యక్తి. పెరాలసిస్ అంటాడు, పైల్స్ అంటాడు, లేకపోతే పేగులు మెల్ల వేసుకుంటా, తొండలు ఈడుస్తా, గీ భాషన. ఆ జర్నలిస్ట్ కూడా నాకు తెలిసి సోది పెడుతున్నాడు ఆయన అనిపించింది అట్టుంది. అందుకనే కదా నేను అది కాదు సార్, నేను వేరేది అడుగుతున్నా, మీరు ఏదో చెప్తున్నారు అని చెప్పి అంటుండు. జరా చుట్టుపక్కల మంచోళ్ళని పెట్టుకోండి ఇప్పటికైనా.